వాతావరణ మార్పుల నేపథ్యంలో పంట అవశేషాలు కాలుస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పంట కోతల అనంతరం అవగాహన లేమితో వరి, మొక్కజొన్న, ఇతర పంట కొయ్యలకు నిప్పు పెట్టి తగలబెట్టడం వల్ల నేల ఆరోగ్యం, పర్యావరణం దెబ్బతింటోంది. భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు నశించటం, వాయు కాలుష్యం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. పంట కొయ్యలు కాల్చడం నిషేధం ఉన్నప్పటికీ రైతులు కాల్చేస్తున్నారు. జీవ వైవిధ్యం దెబ్బతినటం, ఉష్ణతాపం పెరగకుండా ఉండాలంటే పంట కొయ్యలు కాల్చొద్దంటున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సెంటర్ ఫర్ న్యాచురల్ రిసోర్స్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వి రాములుతో ఈటీవీ ముఖాముఖి. ఇటీవల కాలంలో రైతుల్లో అవగాహన లేమి వల్ల పంట కొయ్యలను కాల్చేస్తున్నారు. ఫలితంగా పర్యావరణం, నేల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అదే కాకుండా రైతుల ఆరోగ్యంతో పాటు సమీప గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ కాల్చడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ న్యాచురల్ రిసోర్స్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వి రాములు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్, అసలు ఎందుకు ఇలా రైతులు ఎలా చేస్తున్నారు, మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మనకు ఈ పంట యొక్క వ్యర్థాలం కానీ లేకపోతే ఆ పంట కోసిన తర్వాత వచ్చే ఇతరత్ర వాటిని ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యలో ఎక్కువ మొత్తంలో కాల్చడం మొదలుపెట్టారు. దాని నుంచి వచ్చే ఈ పొగ, దాంతోపాటు ఉష్ణం, శ్వాసకోశ సంబంధమైన ఇతరత్ర అలర్జీకి సంబంధమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే భారత వ్యవసాయ పరిశోధన మండలి ఇలా పంట వ్యర్థాలను మనము పొలంలోనే తగలబెట్టుకోకుండా వాటిని సేంద్రియ ఎరువులుగా ఉపయోగించుకొని రైతుకు లాభసాటిగా చేసుకునే కొన్ని పద్ధతులను కూడా వాళ్ళు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వరి పంటతో పాటు పత్తి, కంది, మొక్కజొన్న ఇవి కూడా మనకు యాసింగ్లో కొంత ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వ్యర్థాలను తగలబెట్టడానికి ముఖ్యంగా రైతులు ఎందుకు ముందుకు వెళ్తున్నారంటే, ఒకప్పుడు మనకు పంట అన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకు ఎండాకాలంలో చాలా మటుకు ఈ వ్యర్థాలన్నింటినీ కూడా వాళ్ళు శుభ్రం చేసుకొని మనకు సాగు భూమిని తదుపరి వానాకాలానికి సన్నద్ధం అయ్యేవారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైంది, మనకు ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మనకు ఈ కాలానుగుణంగా మనం విత్తడంలో కొంత ఆలస్యం జరగటం వల్ల పంట కోతలు కూడా మనకు చాలా సందర్భాల్లో మనకు ఏప్రిల్ చివరి మాసం నుంచి మే మొదటి వారం దాకా కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి తదుపరి మనకు జూన్ మాసంలో మళ్ళీ వర్షాలు అందే లోపే మనము పంట భూములను వానాకాలానికి సాగు చేసుకోవాలనే ఆ ఉత్సవంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటను తగలబెట్టడానికే ముందుకు వస్తున్నారు. పంట అవశేషాలు కాల్చడం వల్ల ఎలాంటి వాయువులు వెలువడతాయి? ఇవి పర్యావరణంతో పాటు సమీప గ్రామాల్లో ఉండే ప్రజలపై ఎలాంటి ఆరోగ్యపరమైన ప్రభావాలు చూపించే అవకాశం ఉందంటారు? దీని వెనుక చాలా నష్టాలే మనకు ఉన్నాయి. ముఖ్యంగా ఏమవుతుందంటే, మనకు వరి కొయ్యలు కానీ, మొక్కజొన్న కండలు కానీ వీటిలో ఉన్న చాలా మట్టుకు పోషకాలు మన భూమికి అందే బదులు ఇలా తగలబెట్టడం వలన అవి బూడిద రూపంలోనే నష్టం జరుగుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ వెలువడటం, దీంతో పాటు ఆ దగ్గర ఉన్న ప్రాంతాలలో దుమ్ము, ధూళి, ఉష్ణ పెరగడం వల్ల ముఖ్యంగా దగ్గరున్న ప్రజలకు శ్వాసకోశ సంబంధమైన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి గమనించడం జరిగింది. బూడిదతో పాటు నా తేమ కూడా ఆవిరైపోతుంది. కాబట్టి తదుపరి మనం పంటను సాగు చేసుకోవాలంటే దున్నడానికి కూడా చాలా కష్టం అవుతుంది. మనకు ఉపయోగపడే కొన్ని సూక్ష్మజీవులు కూడా చనిపోతున్నది. రైతులను ఇలా తగలబెట్టకుండా వాటిని మనము సేంద్రియ ఎరువులుగా మార్చుకొని మన భూములను ఉపయోగించుకుంటే వాళ్ళ పోషకాలతో పాటు భూమిని మనం గుల్లగా చేసుకొని పంట నష్టాలను కాపాడుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు ఈ బ్యాక్టీరియా కానీ, వానపాములు కానీ, ఇతరత్ర సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా ఆ ఉష్ణోగ్రతకు తట్టుకోలేక చనిపోయి భూమి అంతా కూడా మనకు గట్టిపడిపోతుంది. తద్వారా మనకు తదుపరి మనము భూమిలోనికి ఎక్కువ సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు వేస్తే తప్ప మన పంట పండే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా చేసుకోవడం వల్ల ముందు మనం ఏదైతే ఈ సుస్థిర వ్యవసాయం అనుకుంటున్నామో, వనరులను సమృద్ధిగా ఉపయోగించుకొని ఉత్పాదకత ఎక్కువ సాధించాలంటున్నామో, దీనికి ఈ పంట వ్యర్థాలను తగలబెట్టడం అనేది ఒక అడ్డంకిగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు దీనిని మనము ఆపలేమా అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా రైతులు ముఖ్యంగా మన ప్రభుత్వం నుంచి కానీ, శాస్త్రవేత్తల నుంచి కానీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో కనుక చేసినట్లయితే, రైతులు ఈ పద్ధతులను కనుక మనం అవలంబించినట్లయితే వీటిని తగలబెట్టడం దాన్ని కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది? రైతులకు తన పొలంలో ఉన్న ఈ వ్యర్థాలన్నింటినీ కూడా పంట కాలంలోనే తీసి వాటిని మనము సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. పంట కోతలు అన్నీ కూడా ముఖ్యంగా మనకు హార్వెస్టర్ ద్వారా చేస్తున్నాం. కాబట్టి హార్వెస్టర్తోనే ఎక్కువ మొత్తంలో మనకు దాదాపు 1 ఫీట్ నుంచి ఫీట్కి పైన కూడా ఆ కొయ్యలను పొలంలోనే వదిలేస్తాము. వీటన్నిటినీ మళ్ళీ మనము ఒక దగ్గరికి చేర్చి మన పంట పొలం నుంచి తీసుకోవడము, లేదా వాటిని ముక్కలు చేసి మన పొలంలో మళ్ళీ కలిగి దున్నాలంటే
రైతుకు కొంత ఖర్చుతో కూడుకున్నది, కార్మికులు దొరకడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఇదైతే మనకు తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో అయిపోతుందని చెప్పి రైతులు ముందుకు వస్తున్నారు. కానీ మీరు చెప్పినట్టు మనకు దీనివల్ల కలిగే ఈ వాతావరణం సంబంధించిన ఇతరత సమస్యలు కానీ, తన భూమిలో నష్టపోతున్న పోషకాలను కానీ అతను ఎక్కువ గమనించకుండా ఈ పనులు చేస్తున్నారు. దీన్ని మనం అరికట్టడానికైతే చాలా ప్రోగ్రామ్స్, చాలా మటుకు మనం అవగాహన కల్పిస్తున్నాము. ఇంకా కల్పించడం అవసరమైతే ఉంది. ఇంకా పంట అవశేషాలు కాల్చడం అనేది ఒక నేరం. మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పదే చెప్తుంది. ఆ చట్ట ప్రకారం అసలు చట్టం ఏం చెప్తుంది? ఈ వాతావరణ కాలుష్యము, నీటి వనరుల కొరత ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటికి ఒక మనిషికి పరిమితం కాదు. ఇవన్నీ కూడా జాతీయ వనరులు కాబట్టి అందరికీ అందుబాటులోకి ఇప్పుడున్న ఈ జనరేషన్కి కాకుండా వచ్చే తరాలకు కూడా మనం అందించాలి. కాబట్టి వీటిని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకని చెప్పేసి మనము ఇలా బర్నింగ్ చేయకుండా లేదా కాల్చకుండా ఉండటానికి గవర్నమెంట్ పరంగా కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చారు. జుర్మానాలు కూడా విధించి వాళ్ళని కట్టడి చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు కాక ఇలా పంట వ్యర్థాలను తమ పొలంలో కాల్చినట్లయితే 5,000 నుంచి దాదాపు ఎక్కువ మొత్తంలో భారీ ఎత్తున కాక బహిరంగ ప్రదేశాల్లో కాక ఇలా కాల్చడం జరిగినట్టు గమనించినట్లయితే 25,000 వంత కూడా జరిమానా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ పంట కాయలు కాల్చే క్రమంలో 2 ఉదంతాల్లో 3 వ్యక్తులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఎక్కడైతే రైతులు కాలుస్తారో వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. ఏం చెప్తారు? ఇప్పుడు మనకు ఆ రైతు తన పొలంలో నేను కాల్చున్నాను కదా అనే ఉద్దేశంతో చేసినప్పటికీ ఒకసారి మనకు అది ఆ ఫైర్ అనేది మొదలైన తర్వాత తన ఆధీనంలో లేకుండా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలను కానీ లేదంటే ఇతరత్ర ఆస్తి నష్టం కూడా జరగడం గమనించాము. ఒకసారి అది మన గతి తప్పిందంటే మనము ఏమి చేసినా కూడా అది ఆగది. అందుకని చెప్పేసి గవర్నమెంట్ వారు కూడా ఇలా యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సెటిలైట్ మ్యాప్స్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నారు. అక్కడ ఉన్న దగ్గర ఉన్న రెవెన్యూ అధికారులకు కానీ వాళ్ళు అప్పుడప్పుడు మనకు అలర్ట్ మెసేజెస్ కూడా పంపుతూ కొంతవరకు దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ యొక్క మిషనరీ పనిచేస్తుంది. పంట కయ్యలు కాల్చకుండా వాటిని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఎలా అంటే భూమిలోనే దాన్ని ఇనుమడింపజేసుకోవాలి? ప్రత్యామ్నాయాలు ఏంటి చెప్పండి. పంట కోతలు పూర్తయిన తర్వాత ఆ మిగిలిపోయిన వ్యర్థాలను కానీ కొయ్యలను కానీ దాదాపు మనకు ఈ ట్రాక్టర్తో నడిపే రోటవేటర్స్ వచ్చినాయి, షెడ్డర్స్ వచ్చినాయి. వీటితోని వాటిని చాలా ముక్కలుగా చేసుకొని మన పొలంలోనే కలెదున్నుకోవాలి. ఆ బ్యాక్టీరియా సేంద్రియ ద్రావణాలు మనకు దొరుకుతున్నాయి. వీటిని కాక మనము వాటిపై పిచికారి చేసుకున్నట్లయితే చాలా తొందరలో ఆ వ్యర్థాలపైన బ్యాక్టీరియా వృద్ధి చెంది అవి కుళ్ళే అవకాశము చాలా తక్కువ కాలంలోనే జరిగిపోతుంది. 2 వారాల లోపే మొత్తము ఈ గడ్డి కొయ్యలన్నీ కూడా బాగా మురిగి కుళ్ళిపోతుంటాయి. ఇది మనకి వెనకటి కాలంలో కూడా మన తాతలు ముత్తాతలు కూడా వ్యవసాయంలో ఈ పద్ధతులు అవలంబించారు. పేపర్ పల్పుకు కూడా ఈ వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటే మనకు బయట కొంత ఏజెన్సీలు కొని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడు ఈ కాల్చడంతోనే సరిపెట్టుకోకుండా వీలైనంత వరకు మన పొలంలోనే కలెదున్నుకుంటే మన పోషకాలు వృద్ధి చెందుతాయి, మన భూమి వృద్ధి చెందుతుంటుంది. ఆ విధంగా కూడా వీలు పడలేనట్టయితే మనం ఏదో విధంగా వీటిని ఇంకొక ప్లేస్కు ట్రాన్స్పోజ్ చేసి అక్కడ మనం కంపోజ్ చేసుకోవడం లేదా మనకు ఇతరత్ర ఉపయోగాల కొరకు ఈ రైతులు ఈ వ్యర్థాలను ఉపయోగించుకున్నట్టయితే వ్యవసాయం లాభసాటిగా జరుగుతుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వాతావరణ మార్పుల నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఎలాంటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది? రైతులకి ఏం చెప్తారు? వాతావరణ మార్పులు జరిగిన కాలంలోనే జీవిస్తున్నాము. మనకు గత 10 సంవత్సరాలకు చూసుకున్నట్టయితే ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయినాయి. మరి వచ్చే కాలంలో కూడా మనకు ఈ వాతావరణ మార్పుల వల్ల ఎల్నినో అనే ఒక ఎక్కువ సందర్భం ఉందని చెప్పేసి మనకు ఆల్రెడీ సమాచారం అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలా ఈ భూమిల పైన మనకున్న ఈ చెత్త చెదారం వ్యర్థాలు అన్నిటి కూడా ఇంకా కాల్చుకుంటూ పోతే మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మీథేన్ ఇతరత్ర కొన్ని వాయువులు కూడా బయటపడేసేసి ఇంకా ఈ వాతావరణ మార్పులను ఇంకా పెంపొందించుతాయి. కాబట్టి దాంతోపాటు దానికి అనుసంధానమైన ఇతరత్ర సమస్యలు కూడా మనకు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు ఒక్కరోజుకు అనుకోకుండా సాధ్యమైనంత వరకు సుస్థిర వ్యవసాయం పద్ధతులను ఉన్న వ్యర్థాలను సమర్థవంతంగా తమ భూమిలోనే తమ పొలంలోనే దున్నుకోవడం ఇలాంటి మార్గాలను కనుక అనుసరించినట్లయితే కొంతలో కొంత ఈ జరిగే వాతావరణ మార్పులను మొత్తం మనము ఆపలేకపోయినా ఇంకా ముందుకు పెరగకుండా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రతి రైతు కూడా సహజ సేంద్రియ విధానాల్లో ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.